నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా, నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని మనము సెక్షన్ 1లోకి వెళ్ళిపోదాం. సెక్షన్ 1లోకి వెళ్ళిపోదాం. మన మధ్యలో ఆత్రేయ గారు ఉన్నారు, చిన్న ప్రేమ చేస్తారు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ఆయన, ప్రేమగలిగిన యేసయ్య, కొన్ని దినాల నుంచి ప్రార్థించిన రీతిగా మరి ప్రభా దైవజనుడి మార్గదర్శిని కార్యక్రమం ద్వారా మద్దయ్య గారిని మీరు నిలబెట్టుకొని అందిస్తున్నటువంటి ఈ క్లాసును బట్టి సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు నాయన రేపుగా దాన్ని మాకు బోధించున్నారు. మేము మొదటి క్లాసులో వెళ్తూ ఉండగా మీరే మాకు చూపించి బలపరిచి ఆత్మీయ విషయాలు మేము నేర్చుకోవటానికి మంచి జ్ఞానం, తక్కువ జ్ఞానం మాకు దయచేసి మీరే బలపరచండి. ఉన్న సమయం అంతటిని మీకు కాపుదల్లో ఉంచి నడిపించున్నాను. యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఒకటి మనకి సెక్షన్ 1లో మనకి కొన్ని భాగాలు ఉన్నాయి. మన గురించి మనమే జాగ్రత్త తీసుకోవాలి అనే ఒక విషయం ఉంది. అలాగే మనల్ని మేలుకొల్పే ప్రేరణలు అని రెండు విషయం. దీంట్లో రెండు భాగాలు ఉన్నాయి. మొదటి భాగం మన గురించి మనమే జాగ్రత్త తీసుకోవాలి. రెండవది ఏంటంటే మనల్ని మేలుకొల్పే ప్రేరణలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి మనం ధ్యానం చేసుకోవడానికి అవకాశం ఉంది. మన గురించి మనమే శ్రద్ధ తీసుకోవడానికి ఏం చేయాలో ఒకసారి ఆలోచించేద్దాం. దీనిలో ప్రాముఖ్యంగా 3 విషయాలు ఉన్నాయి. అంటే నేను మీకు ఇవ్వబడిన బుక్లెట్ని నేను చదువుతున్నాను. రక్షణాత్మకమైన కృపా కార్యం మన హృదయంలో సంపూర్ణంగా జరిగిందో లేదో పరీక్షించుకోవాలి. రెండవది, క్రైస్తవ సుగుణాలను అభ్యాసం చేస్తున్నామో లేదో పరీక్షించుకోవాలి. మూడవది, మన బోధకు మన బ్రతుకుకి సమతుల్యత ఉందో లేదో పరీక్షించుకోవాలి. ఇవి మన గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి మంచి విషయాలు. రక్షణాత్మకమైన కృపా కార్యం మన హృదయాల్లో సంపూర్ణంగా జరిగిందో లేదో సెక్షన్ 1లో 1లో ఈరోజు మనం ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం. మీకు నేనేంటంటే సేవకులం కాబట్టి రెఫరెన్స్ చెప్పి చదివించుకుంటూ వెళ్ళిపోతాను, చాలా ఉంటుంది. కాబట్టి వివరణ ఇవ్వడానికి నేను ఇష్టపడతా. మీరు వివరణ ఇస్తున్నప్పుడు కొన్ని మాటలు వస్తున్నప్పుడు మీకు రెఫరెన్స్లు గుర్తు వస్తుందని పక్కన రాసుకోండి. అభ్యంతరం లేదు, మీరు కొంచెం వర్క్ చేసుకోండి. ఎందుకంటే ఇది తొందరగా ముందుకెళ్ళదు. అందుకనే మీరు కూడా సహకారం అందిస్తే కొంచెం తొందరగా మనం దీన్ని కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, రక్షణాత్మకమైన కృపా కార్యం మన హృదయంలో సంపూర్ణంగా జరిగిందో లేదో పరీక్షించుకోవాలి. పరీక్షించుకోవడానికి ఒక 6 విషయాలు ఉన్నాయి. ఈ 6 విషయాలను ఒకసారి మనం పరిశీలన చేద్దాం. నెంబర్ 1, ఇతరులకు రక్షణ గురించి బోధిస్తాం కదా. అదే కదా కృపా కార్యం, రక్షణే. అందుకంటే ఎక్కువ ఏముంది? రక్షణ మీరు కాపాడుకోండి. ఎంతో గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేస్తారా అని కూడా మనం గర్దిస్తాం. అవునా కదా? రక్షణ మీరు పోగొట్టుకోవద్దు, రక్షణ కాపాడుకోండి. ఎంతో
గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు. ఇదే దేవుని యొక్క కృపా కార్యం. మరి ఈ ఈ దీన్ని నిర్లక్ష్యం చేసే దగ్గర మనం దూరంగా ఉన్నామా, దగ్గర ఉన్నామా? ఇతరులు రక్షణ పొందాలి, మీ రక్షణ కాపాడుకోవాలని అంటున్నాము. మరి మనం అదేంటి పాస్టర్ గారు భలే ఉన్నారు, మీరు రక్షణ పొంది మేము అభిషేకం పొంది సేవకు వచ్చినాం. సేవ చేస్తుంటే సేవలో మమ్మల్ని పట్టుకొని మీరు ఏమంటున్నారు? మీ రక్షణ మీరు భద్రం చేసుకున్నారు లేదా, మీ రక్షణ మీరు దగ్గర కొన్నారా, దూరం కొన్నారా అడుగుతుంటే అసలు విడ్డూరంగా లేదు ఇది. ఇప్పుడు పౌలన్న గారిని ఏమన్నారు? మనకంటే మన పౌలన్న గారి కంటే మన తొలుతాను మీ అందరికీ బోధించి నేను ఎక్కడ తగ్గిపోతున్నామో అని నన్ను ఆయన చూసుకుంటున్నాను. మీకు రక్షణ గురించి, మీకు స్వాస్థ్యం గురించి, మీకు పరలోకం గురించి, మీకు దేవుడితో ఉన్న సత్సంబంధాన్ని గురించి బోధించి నేను ఆ స్థితిలో నేను అక్కడెక్కడ తగ్గిపోతున్నామో అని పరిశీలన చేసుకునేవాడు. ఎందుకంటే మరి ఇప్పుడు మనం ఆలోచన ఏంటి? ఇది రాసుకున్న ఒకసారి, రక్షణార్థమైన దేవుని కృపకు మనము దూరంగా ఉన్నాము, దగ్గరగా ఉన్నాము. ఈ టిక్కులు పెట్టుకోవాలన్నమాట. ఇంటికి ఎక్కడ వద్దులేదు, చూపెట్టు. మీ హృదయం మీ ప్రభు ఎదురునే ఉండాలి. నువ్వు ఇతరులకు ఎవరు చూస్తున్నావు కదా. నేను రక్షణార్థమైన దేవుని కృపకు అంటే బ్రాకెట్లో రక్షణకు మనం దూరంగా ఉన్నామా, దగ్గరగా ఉన్నామా? ఇది ఒకటి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే రక్షణ లేకుండా కూడా, రక్షింపబడుతున్న అనుభవం లేకుండా కూడా పరిచయం చేసేవారు కూడా ఉన్నారు. నేను చూశాను, నేను వారు ప్రశ్నించాను. అట్లా కాదుగా నాకు ప్రోత్సహించిన, నన్ను వ్యసనపడి వ్యతిరేకించాడే కానీ దాన్ని అంగీకరించడానికి ఇష్టపడలేదు. నేను సరిగ్గా పని చేసుకోలేనండి. అంటే పోయి కష్టపడటం నాకు అది కష్టంగా ఉంది. నేను ఈ మార్గం ఎంచుకున్నా. నాకు కూడా సంఘంలో పాటలు పాడవచ్చు, మా అయ్యతో తిరిగిన, నేను బ్యాగులు పోసిన. ఇప్పుడు నీకు రక్షణ అనుభవం లేదు. ఏ ఉద్దేశంతో దేవుని సేవకు వచ్చాడు? జీవించడానికి ఒక మార్గాన్ని ఎన్నుకుంటున్నట్టు ఒక మార్గాన్ని ఎన్నుకొని వచ్చాడు. కానీ రక్షింపబడిన వ్యక్తి యొక్క పరిచయం ఎలా ఉంటుందంటే, దేవుడు ఏది అనుమతించినా దాన్ని తేలికగా స్వీకరిస్తాడు. అంటే చేతులు తాగవలసి వచ్చిన తర్వాత ఇప్పుడు మనిషికి ఏమైందంటే సంఘంలో కొద్దిగా కష్టాలు వచ్చింది. అందరికీ ఉండే కామనే. ఇప్పుడు ఏమైంది? వాళ్ళ నైగరికి కాంతులు బాగా వస్తాయి, నాకు వస్తాయి, నాకు రావడం లేదు. ఇప్పుడు నేను ఇక్కడ ఉండాలా, వేరే ప్లేస్కి పోవాలని నన్ను అడిగింది అనమాట. అసలు నీకు రక్షణ ఉందా లేదనేది అప్పుడు వచ్చింది కదా. ఎంతమంది రక్షణ అనుభవం లేకుండా ప్రసంగికులైపోయి ప్రసంగం చేసి సంఘాన్ని ప్రమాదకరమైన పరిస్థితులు తీసుకెళ్తున్నారు. ఇదొకటి మనం ఆలోచన చేయాలి. అలాగే రెండవది, ఇతరులకు ప్రకటించే సువార్త శక్తి కార్యాన్ని ఇతరులకు ప్రకటించే సువార్త శక్తి గల కార్యానికి ఇతరులకు ప్రకటించే సువార్త శక్తి గల కార్యానికి మనమే అన్యులుగా ఉన్నామేమో ఆలోచించాలి. అంటే ఆలోచించాలని రాసుకోకండి.
ఇతరులకు ప్రకటించే సువార్త శక్తి గల కార్యానికి మనమే అన్యులుగా ఉన్నామేమో. అంటే దేవుని మాటను బోధిస్తున్నప్పుడు ఏం జరుగుతుందో నువ్వు అనుకుంటున్నావో, ఎటువంటి గొప్ప కార్యాలు జరుగుతాయని మనం ఆశిస్తున్నాము, ఇతరులకు బోధిస్తున్నాము, అదే కార్యాన్ని దగ్గరికి మన పరిస్థితి ఏంటి? కామెంట్ చేశారు ఒకటి. అంటే దానిని బట్టి చెప్తున్నాను కానీ అయ్యగారిని విమర్శించడానికి కాదు. నేను అయ్యగారిని విమర్శించడానికి ప్రోగ్రామ్ ఈ క్లాసెస్ లేవు, మనం విమర్శించుకోవడం కోసం. కల్వరి సతీష్ అయ్యారు ఒకరోజు హాస్పిటల్లో ఉంట ఫోటోలు బయటకు వచ్చాయి. ఆయన చేసిన ప్రసంగాన్ని ఈ ఫోటోలను క్రోడీకరించి ఒక వీడియో తయారు చేశారు. మీకు ఎటువంటి బలహీనతలున్నా, మీకు ఎటువంటి జబ్బులున్నా యేసయ్య బాగు చేస్తాడు మీకు అని చెప్పేసిన ఆ ప్రసంగాన్ని వీళ్ళు క్రోడీకరించి ఏం చేశారు. ఇప్పుడు అక్కడ కింద ట్రోల్ ఏంటంటే చెప్పేటోళ్ళకినా అంటే వినేటోళ్ళకేనా ఇది, చెప్పేటోళ్ళకి ఆ శక్తి పనిచేయదా? నీ రోగం పోతుంది, నీ జబ్బు పోతుంది, నీకు మేలు కలిగింది, నీకు అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పేసి అంటాం కదా. అదే మేలు మన దగ్గరకు వచ్చరికి, అదే పరిస్థితి మన దగ్గరకు వచ్చరికి ట్యాబ్లెట్లు అవసరం లేదు, దేవుడు బాగా చేస్తాడు. మరి మన హాస్పిటల్ పోవడం ఏంటి, మనం ట్యాబ్లెట్లు వేసుకోవడం ఏంటి? అంటే ఇతరులకు బోధించే పరిస్థితిలో అది మనకి మనం అప్లై చేసుకున్న దగ్గర మనం ఎక్కడ ఉంటాం? మూడవదిగా రక్షకుని అవసరాన్ని రాసుకున్నాక ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అసలు మీరు రాసుకుంటే అర్థమైపోతుంది. రక్షకుని అవసరాన్ని లోకానికి చాటి చెప్పే మనమే ఇవి ఇందులో లేవండి, ఇవన్నీ రాసుకోవడం పెద్ద బుక్ అవుతుందండి, అవుట్లైన్స్. ఇప్పుడు మీరు సెక్షన్ 1లో ఏ అనే దాంట్లో మీరు ఉన్నారు. దాంట్లో 3వ పాయింట్, రక్షకుని అవసరాన్ని లోకానికి చాటి చెప్పే మనమే ఆయనను నిర్లక్ష్యం చేస్తున్నామేమో. రక్షకుని అవసరాన్ని లోకానికి చాటి చెప్పే మనమే ఆయనను నిర్లక్ష్యం చేస్తున్నామేమో. విశ్వాసులకు ఏం చెప్తున్నాం? స్వీయ పరీక్ష అంటారు. ఎవరు అనుకోవాలి ఇట్లా అడిగితే పాస్టర్ మొత్తం ఎట్లా చెప్తాం అనుకుంటా. ఒక క్షణం దేవుని విడిచిపెట్టిన చాలా ప్రమాదంలో పడతాం. అప్పుడు ఏం జరిగిందంటే ఇట్లా వర్ణించి చెప్పిన సంఘాన్ని ఎట్లంటే, యేసయ్యకి నీకు వెంట్రుకంత ఎడమన్నా సంతానం వాడు దొరుకుతాడు. కొబ్బరి బోండాలు నీళ్లు తాగడానికి పైన మొత్తం చెక్కాల్సిన అవసరం లేదు. స్ట్రాబెర్రీ అంత ఓర్పు సార్ మొత్తం తాగొచ్చు. అంత చిన్న గ్యాప్ ఉన్న అపవాది నీలో ఉన్న ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు వాడు ఈజీ దొంగిలి చేసుకుంటాడని బోధించు. ఇప్పుడు చెప్పండి, ఈ మాటలు నాకు అప్లై చేసుకోండి, నేను ఎట్లుండాలి? ఎవరు చెప్పట్లేదు. దేవుడి గ్యాప్ లేకుండా రెగ్యులర్ పాస్టర్ మనం చెప్పేటోళ్ళం చేసేటోళ్ళం కాదు అంటే అనుకుంటాను. నిజంగా 2 రోజులు 3 రోజులు విపరీతమైనటువంటి సేవ పరిచయాలు వాటికి పోయి తిరిగి వచ్చి కలిసిపోయేందుకు పడుకున్నాను. ఎంత గ్యాప్ వచ్చింది ప్రార్థన లేకపోతే మనసు కూడా ప్రభు మీద నిలుపుకోలేనంత సమస్య కూడా ఒకటి వచ్చింది. గ్యాప్ వచ్చింది. ఎంత గ్యాప్ అంటే స్ట్రాప్ అంటే అంత కాదు, చాలా పెద్ద గ్యాపే వచ్చింది. ఒకరోజు
చేయలేదు, 2 రోజులు చేయలేదు, 3 రోజులు చేయలేదు, వారంలో సరైన ప్రార్థన చేయకపోతే 5-6 రోజులు ఏమైందంటే చచ్చిపోతే ఇష్టం. అసలు ఎందుకు ఈ పని చేయలేదు, ఎక్కడ దాకా పోయింది. ఇతరులకి ఏం చెప్తాం మనం? అమ్మా యేసు ప్రభువును క్షణమైన వదిలిపెట్టద్దు, అనుక్షణం ఆయనతో ఉండాలా, ఆయన ధరించుకో, నీ హృదయంలో ప్రతిష్ఠించుకో. ఇప్పుడు నా హృదయంలో మరి నేను ఇదే. ఇప్పుడు మీరు నిర్లక్ష్యం చేస్తే యేసు ప్రభువుని ఎక్కడైనా కోల్పోయినా మాత్రం చాలా డ్యామేజ్ అవుతుంది మీకంటే. మరి మనం కోల్పోయే సందర్భం బీజీ ప్రార్థన కూడా చేయలేనంత ఎదిగిపోయినా కదా మనం. ప్రసంగించినంత టైము, ప్రయాణం చేసినంత టైం కూడా కనీసం ప్రయాణించిన టైం ఎక్కువలేదు. ప్రసంగించినంత టైం కూడా ప్రార్థన గడపలేని పరిస్థితికి వచ్చినాం కదా. ఇప్పుడు అంత గ్యాప్ వచ్చినట్టు మనకి వాళ్ళనైతే. రోజు ఒక అక్క అడిగింది నన్ను, అస్సలు గ్యాప్ రాకుండా నేను ఎట్లా దేవుడితో గడపాలని అడిగింది. నేనే ప్రశ్నించాను ప్రభువుని, ప్రభా నీకు నాకు గ్యాప్ రాకుండా ఎట్లా బ్రతకాలి ప్రభా, మరి నాకు మధ్యలో అన్ని దోస్తనే నాకు గ్యాప్ వస్తుంది. ఎందుకంటే నీ స్టెమిన ఎంతో చూడు, పరీక్షించుకొని దేవుడు ఒక రోజు ప్రార్థనలో నాకు పరీక్ష పెట్టాడు. నిండుగా నీ మనసు ఎంతసేపు నిలబెడతావు చూడు అని చెప్పేసి అన్నాడు. అదే నీ శక్తి అన్నాడు. 1 నిమిషం మంచిగా ప్రార్థన చేయాలి, 2 నిమిషాల కల్లా ప్రార్థన అనుకునే ఉంది, కానీ మనసు మాత్రం అక్కడ లేదు. ప్రభు ఏమన్నాడంటే నీ స్టెమిన ఒక 2-3 నిమిషాలు నా మీద మనసు నిలబడాలి. మళ్ళీ బోధిస్తున్నావు నీ మనసులో నిత్యం ప్రభు మీద నిలబడాలంటావు. నువ్వేం పిచ్చి పిచ్చి తిరిగి రావచ్చు నీ మనసు. నువ్వు నన్ను నిర్లక్ష్యం చేయొచ్చు, వాళ్ళు మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. నీలో ఇది ఉన్నప్పుడు వాళ్ళతో ఏం జరుగుతుంది? నువ్వు అనుభవించిన ఈ సత్యం వాళ్ళు ఎట్లా అనుభవిస్తుంది? అందుకే ప్రభు నిత్యము నేను అనుభవించాలంటే నేను ఏం చేయాలంటే ప్రభు చెప్పాడు. ఒకరోజు మా వాకిల్లో ఓడ్చడం నేనే, మొక్కలకి నీళ్లు పెట్టేది నేనే, ఏం చేసినా కానీ దేవుడు ఆలోచన పెడతా ఉన్నాడనమాట. నీటిపైన ఆకు రాలిపోతే అది కాల్చుతా ఉంటే నాకు అనిపించింది, నేను కూడా ఇట్లా కాల్చబడతా, నా రక్షణ కాపాడుకోకపోతే. ఇదంతా ఊడుస్తూ ఉంటే దేవుడు ఆలోచన పెడతా ఉన్నాడు, ప్రభువా నా లోపల ఊడ్చుకోకపోతే నేను నీకు దూరం అయిపోతా కదా. నీళ్లు పోస్తా ఉంటే వాటికి, అవును ప్రభా వాక్యం అనేది నేను చదవలేదు, నేను దానికి నీళ్లు పోస్తూ ఉంటే మంచిగా కనపడుతుంది. ఈ రోజుల్లో వాక్యం నా వదలు తీసుకోలేదు కాబట్టి నేను ఏమైపోతాను అంటే అడుగడుగున చుట్టూ ఉండేటువంటి ప్రతిదీ కూడా నాకు నేర్పుతుంది. ఇంకా ప్రభుత్వం ఆయన చేసిన కార్యాలు చిన్న చిన్న విషయాల్లో కూడా నాకు నేర్పుతావు. అన్న తినేటప్పుడు కూడా నీవే జీవాహారంగా, ఈరోజు నీవే జీవాహారం కాకపోతే జీవం ఎట్లా ఉండేవారు. చిన్న చిన్న విషయాలు కూడా ప్రభువు దగ్గరగా చేస్తా ఉన్నాయి. గమనించుగా ఆయన లోకానికి, ఆయన అవసరాన్ని లోకానికి చాటి చెప్పే మనమే నిర్లక్ష్యం చేసుకుంటాం. ఫస్ట్ ఏంటి? 4వది ఆయన అనుగ్రహించే రక్షణలో ఉన్న ఏం చెప్తా అంటే ఒక మాట గుర్తొస్తుంది. అది చెప్పల బదిలీ ఉంటేనే చెప్పట్లేదు. ఇతరులకు బోధించుకునే నీకు బోధించుకోవా, ఇతరులు అట్లా ఉండాలి ఎట్లా ఉన్నా చెప్పి నువ్వు ఉండవా, కానీ ఈ లేఖనాలు తీసుకొస్తే మళ్ళీ ఎట్లా ఉందండి? సేవకులంగా ఆక్రమించుకోవడానికి వస్తే నేను అనుకుంటున్నాను. ఆయన అనుగ్రహించే రక్షణలో ఉన్న ప్రయోజనాల్లోనూ ఆసక్తిని కోల్పోతున్నామేమో. ఆసక్తిని కోల్పోతున్నాము. రక్షణ పడితే ఏమి ప్రయోజనాలు వస్తాయి? కోలని ప్రయోజనాలు ఉన్నాయి. మనకు ఆత్మ సంబంధమైన ప్రయోజనాలు ఉన్నాయి. మనకి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం చదివితే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ అక్కడ మనకు కనపడుతూ ఉంటాయి. కానీ పరిచయలో పడిన తర్వాత సంఘం గురించి ఆలోచించుకుంటూ, ఇవన్నీ ఆలోచించుకుంటూ అసలు మనకు వచ్చే ప్రయోజనాలు మనం
వాటిని ఆసక్తి చూపించకపోతాం. మేము ఒకసారి ఆలోచించాలి. మీకు కుటుంబం గురించి చెప్పినప్పుడు సేవకుడి పేరు చెప్పారు, గుర్తుకు రాలేదు. ప్రపంచమంతా తిరిగి సేవ చేసిందండి. ప్రపంచమంతా తిరిగి సువార్త సేవ చేశాడు. జార్జియా వస్తుంది ఫస్ట్. జార్జియా మీద ఇంకా జార్జియా మూలంలో జార్జియా నుంచి ఫీల్డ్ ఉన్నాడు. ఈ పేర్లలో ఒక గుర్తు రావట్లేదు నాకు కొంచెం. ఆయన ఏం చెప్పాడు? చనిపోయే ముందు వ్యాధంతో చనిపోయాడు. ప్రపంచమంతా తిరిగి అనేక లక్షల ఆత్మను దేవుని నడిపించినప్పుడు దుఃఖంతో చావాల్సిన అవసరం లేదు. కానీ దుఃఖంతో వేదంతో చనిపోయి ఏంటంటే నా కుటుంబాన్ని నేను రక్షించుకోలేకపోయాను. అయ్యా నా కుటుంబాన్ని నేను రక్షించుకోలేకపోయినా, నా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసిన. అదే జాతీయ గుర్తొస్తుంది, మిగతా 2 అక్షరాలు గుర్తు రావట్లేదు. చాలా కథనకరంగా చనిపోయాడు. ఇన్ని లక్షల మంది దేవుని దగ్గర నడిపించాను, నా కుటుంబాన్ని నడిపించుకోలేదు. ఏం నిర్లక్ష్యం చేసుకున్నానండి? తను రక్షింపబడిన తర్వాత తన రక్షణ ప్రయోజనంగా తన కుటుంబానికి అందదు తప్ప దేవుని పనిలో పడిపోయి ఆ రక్షణ ప్రయోజనాలను కూడా మనం అనుభవించిన ఆసక్తిని కోల్పోయే అవకాశం. 5వ విషయం, నరకం గురించి ఇతరులకు లేదా నాశనం గురించి బ్రాకెట్లో నరకము నాశనం అనేది కూడా పెట్టుకోవచ్చు. ఇతరులను జాగ్రత్త పడమని హెచ్చరిస్తున్న మనమే నరకాన్ని గురించిన భయం లేకపోతే, జాగ్రత్త లేకపోతే, బోర్డు ఉంటే నేను మన బోర్డు మీద రాసేవాడిని, మీకు కొంచెం తేలిక అయ్యవచ్చు. నరకానికి తీవ్రమైన అనగా ఏంటి? ఎంత తీవ్రమైన సంఘానికి మనం బోధిస్తాం. ఏడుగురు ఉంటే అక్కడ వాళ్ళు దొరుకుతారు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 20 ఏళ్ళు కాలాలి. ఎంత భయంకరమైన స్థలం అది. అప్పుడు గుండెలు భూమిలో అంత భయంకర స్థలం రీలైంది మనకు. మనకి ఏంటంటే చిలకకి పాట ఏంటంటే బిడ్డలకి నేర్పిందా, పోయేవాడు వస్తాడు ఉయ్యాల, గింజలు ఎదురుతాడు ఉయ్యాల, వల వేస్తాడు ఉయ్యాల, కేక తీసుకుంటాడు ఉయ్యాల. ఈ పాట నేర్పింది తల్లి. ఎందుకంటే వాడు నిజంగా వస్తారు యాసలు జాగ్రత్త నేర్పితే వాడు రాని చూస్తూ ఉన్నాడు అనమాట. పోయేవాడు వస్తున్నాడు ఉయ్యాలని పాట పాడతాను అది వాడి గింజలు వేసాడు ఉయ్యాలని కథం చక్కగా వచ్చి మంచిగా నేస్తా ఉండగానే వాళ్ళు విసిరాడు. వాళ్ళు విసిరాడు ఉయ్యాలని వాళ్ళల్లో పట్టుకుని పేక విసుతా ఒక్కొక్కరు ఏమంటున్నాను పేకని విసిరాడు ఉయ్యాలి. అయిపోయింది. మీకు తీసుకున్నాక ఇంకేముంది, ఏమీ లేదు కదా. ఇది మనకేంటంటే ఇది దీనిలో నాకు కూడా ఉంది ఒకటి, నేను కూడా జాగ్రత్త పడాలన్న విషయాలు మనకు స్ఫూర్తికి రాకుండా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎంత సేవ చేసి నరకానికి పోతామా? ఒక ప్రశ్న. ఎంత సేవ చేసి నరకానికి పోతామా? ఎంత గొప్ప సేవ చేసి నిజంగా మనం ఇట్లా డీపార్ట్లోకి వెళ్తామా? ఎమోషన్స్లోకి వస్తామా? ఎంత సేవ చేసిందండి? కొంతమంది మోకాలు ఖాళీ కాస్తుంటాయి. వాళ్ళ శ్రద్ధ దేని మీద సంఘం మీద అనుకోండి. ఒకసారి
ఒకసారి ఆలోచించేద్దాం. అలా చేసుకుంటూ వస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చివరిలో ప్రభు అంటాడు, ప్రభు ప్రభు అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ కనిచిత్తము ప్రకారం చేయువారే. కనిచిత్తం అంటే ఏంటి? అంతే, ఈ బలహీనమైన ఘటాన్ని కాపాడుకోవడం, పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఆయన ఏది చెప్తాడో అది చేయడమే కనిచిత్తం. ఇప్పుడు ఆయన చెప్పిందే చేస్తాం మనం. చెప్పండి, అసలు మన ఆరాధన క్రమాన్ని అనుకుందాం. ప్రారంభ ప్రార్థన చేయమని బైబిల్ ఎక్కడ చెప్పండి అంటే మీరు జీవితం కాదు. ప్రారంభ ప్రార్థన చేయండి, తర్వాత పాటలు పాడండి, తర్వాత విజ్ఞాపనలు చేయండి, నిలబడి ఆరాధన చేయండి, వాక్యం చెప్పండి, వాక్యం చెప్పిన తర్వాత ఆల్పకాలు ఇవ్వండి, సాక్ష్యాలు చెప్పండి, కానుకల పాట పాడండి, కానుకలు పట్టండి, దీవెనియండి, రోగుల కొరకు ఈ క్రమంలో చివరిలో ప్రార్థన చేసి ఆమేన్ అనండి ఎక్కడ ఉంది చెప్పండి బైబిల్ క్రమం. ఇది చేయొద్దన్నది కాదు, ఇది తప్పుగా మనం అనుకోవద్దు. దేనికంటే శ్రేష్టమైన విషయాలు నేను అక్రమము చేయు వాళ్ళ అన్నట్టు. క్రమమైన పరిచర్య ఏదైతే కాదు అది అక్రమమే. క్రమమైన పరిచర్య ఏంటి? ఫస్ట్ నేను, తర్వాత మా అమ్మ. ఏమండి? ఫస్ట్ నేను, తర్వాతనే మంద. అసలు నేను అని నా గురించి మీరు అనుకుంటాం. ఒకసారి మందల గురించిన శ్రద్ధ, వారిలో ఉన్నటువంటి శ్రద్ధ మంచిదే, కానీ దానిని నీలో ఎలా చూసుకుంటున్నాం? నీలో నాలో మనం ఎలా చూసుకుంటున్నాం? అట్లా అనుకుంటే పాస్టర్ గారు మమ్మల్ని చూసుకోవడానికి మా జీవితకాలం జరిగిపోతాను అనుకుంటున్నాను. నో, ఖచ్చితంగా దేవుడు మన ఎన్నుకున్న రికార్డ్స్ నడిపించుకోవడానికి. కానీ స్వీయ పరీక్ష చేసుకోకుండా ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. కానీ ప్రవేశించి చూచి ప్రవచించలేదా? నీ నామమున దేవుని వెళ్ళవట్లేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదు. కాబట్టి ఈ నా మాటలు విని వాడు చెప్పున చేయి ప్రతి వాడు అంటే దేవుని లేఖనానుసారంగా మనం ఏ పని చేసినది క్రమము, లేఖనానుసారం కానిదేదో అది అక్రమం. ఇప్పుడు క్రైస్తవ ధర్మశాస్త్రం మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు. క్రైస్తవ ధర్మశాస్త్రం ఈ 3 అధ్యాయాలు క్షుణ్ణంగా అభ్యాసం చేసి దాని ప్రకారం జీవిస్తే అసలు పరమాత్మ ఎట్లా గేటు తీసుకుంటారు. ఏమున్నది ఈ 3 అధ్యాయాలు? ఏమున్నది సారాంశం? దైవ సేవకులు కదా చెప్పండి. ఇది చేయకుండా బోధన చేస్తే ఏంటిది? అయ్యా నీకు 2 అంగీలు ఉన్న కంగి ఇవ్వను, 3 అంగీలు ఉన్నాయి, ఒక అంగీ ఇవ్వండి, ఇతర ఏరియాలో చెబుతున్నాను. ఏమన్నా అంగీలు తెలుసు వాళ్ళు చెబుతూనే ఉన్నాం. అయ్యా నీ కంట్లో ఇట్లా నేను చూసుకుంటూ వద్దాం, మెల్లమెల్లగా అన్నిటికొద్దాము. శాస్త్రం యొక్క నీతి కంటే మీ నీతి అధికం కావాలని మనకు వాక్యం 6వ అధ్యాయం చెప్తుంది. వాళ్ళ నీతి ఏంటిది? వారు ధర్మం చేస్తారు, వారు ప్రార్థన చేస్తారు, వారు ఉపవాసం చేస్తారు, కానీ ప్రజలందరూ చూసే విధంగా చేస్తారు. మరి మీ నీతి ఏంటిది?
అక్కడ చెప్తున్నాడు రహస్యంగా చేయి. నువ్విచ్చే కానుక, నువ్విచ్చే ధర్మం, నువ్వు చేసే ధర్మం ఎవరికి చెప్పదు. నువ్వేమన్నా చెయ్యి, అది మళ్ళీ మనం ఏంటిది, మన టైటిల్ ఉంటాయి కదా, పరిచర్య పత్రికలలో పరిచయం రాసుకుంటాం. మాకు పేదలను పోషించే పరిచర్య కూడా ఉంది. అనాథలను, రోగుల దగ్గర పోయి 2 అరటికాయలు క్యాబులు ఇచ్చి కోజులు పెడతా ఉంటూ తగులుతున్నాయి. దయచేసి నన్ను క్షమించండి. అలా నేను అంటాం కాదు, కానీ వాక్యానుసారంగా మాట్లాడాల్సి వస్తుంది. వాళ్ళు విమర్శించాలనే కాదు, నాకు వ్యక్తుల మీద ఉండదు, అక్రమం మీదనే ఉంటుంది. నాకు దాన్ని ఖచ్చితంగా మాట్లాడాలి. వ్యక్తుల మీద కాదు, క్రమములు ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఉపవాస ప్రార్థన ఎట్లా చేయాలి? ఇప్పుడు 40 రోజులు టైటిల్ పెట్టుకుని ఉపవాస ప్రార్థన పండుగ. అసలు ఉపవాస ప్రార్థన ఎప్పుడు పండుగ అయింది? ఆ పండుగ అంటే ఇప్పుడు చూడండి, ఉపవాస ప్రార్థనలో నలగొట్టుకోవటం, విరగొట్టుకోవటం ఉంది, మనం చూసాము. కానీ ఇప్పుడు ఏం చేసినాం, దాన్ని పండుగ చేసినాం. దౌర్భాగ్యం స్థితి ఎక్కడ దాకా వచ్చిందంటే, ఇంటింటికి ఉపవాస ప్రార్థన, 40 రోజుల ఉపవాస ప్రార్థన పెట్టారు కదా. ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత, అమ్మ మీ దగ్గర ఏంటిది భోజనం ఏం చేశారు? అయ్యా ఫిష్ దొరకలేదయ్యా, నేను ఒక ప్రార్థన పోయినా, ఫిష్ దొరకలేదయ్యా. మొన్న వాళ్ళు చికెన్ పెట్టారు, నిన్న వీళ్ళు మటన్ పెట్టారు, నేను ఇక్కడ ఫిష్ పెడదాం అనుకున్నా కానీ దొరకలేదయ్యా. చికెన్ ఏం తెచ్చాను, అట్ట తెచ్చినావు అంటే ఇప్పుడు చూడండి, ఏ పండుగలకి చికెన్ మటన్ పండుగలు అనుకుందామంట. అసలు పబ్లిసిటీ చెయ్యనే వద్దని వాక్యం చెప్తా ఉంటే మనం ఎట్లా పబ్లిసిటీ చేసుకుందాం? మీరు ఆలోచించండి ఒకసారి, సాకులుగా మీరు ఆలోచించండి. నేను తప్పుడుగా మాట్లాడితే మీరు రాంగ్ మాట్లాడతాం కూడా అనొచ్చు, నేను అభ్యంతరమే లేదు. నేను పర్ఫెక్ట్గా ఉన్న వ్యక్తిని నాకు అంత తెలిసి నేను అంటలేదు. వాక్యానుసారంగా ఆలోచన చేస్తే మనకు తెలుసు. 6వ అధ్యాయంలో స్పష్టంగా చెప్తా ఉన్నాను, 2వ వచనంలో, నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వల్ల ఘనత పొందవలన నీ వేషధారులు సమాజ మందిరంలో వీధుల్లో చేయలాగిన మీ ముందర ఊదింపవద్దు. మా పాస్టర్ గారు ఏమనుకుంటున్నారు? చచ్చిన వాళ్ళకి పెట్టలేదు, బర్త్డే కేకులు, ఎంతమంది వీడియోస్ చేస్తాము. ఇప్పుడు బోర్రా, నేను దీన్ని ధ్యానం చేసేటప్పుడు అసలు దీని విధి విధానం ఏంటో కొద్దిగా పెద్ద డిక్షనరీలో ఒక దాన్ని నేను చేస్తే వాళ్ళంటే ఇక్కడ ఒక రేక్ కట్టుకుంటాను. వెనకాల ఒక రేక్ కట్టుకొని, ఈరోజు రాజుకి 1000 రూపాయలు ఇస్తున్నాను, నిన్న తిమోతి గారికి 1000 రూపాయలు ఇచ్చాను, రేపు జాన్ గారికి 1000 రూపాయలు ఇవ్వబోతున్నాను. బోర పోదాల్సిన ఇక్కడే బోర పోతారంటే మనం ధర్మం చేసింది చిన్న కూడా బోరలేదు. ఈ సేవలు మంచి సేవకులు అండి, దేవుడు నాకు అద్భుతాలు జరిగిస్తారు వీళ్ళంతా, కానీ బోర వదులుకుంటున్నారు. ఇప్పుడు ఏమన్నా దేవుడు అయ్యా అదే మరి ఇప్పుడు ఏం చేద్దాం? క్రమంగా చేసిన వాళ్ళ అనాలన్నా, అక్రమం చేసిన అనాలన్నా? 5వ వచనం, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారులలో ఉండవద్దు, మనుషులకు కనపడవలన సమాజ మందిరంలో వీధుల మూలలో నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం, శాస్త్రం పరిశీలన ఇష్టం. మీకేంటి మన స్టేజీల మీద ప్రార్థన చేయడానికి ఇవ్వకుండా అసలు మన రాదు. రహస్యంలో ప్రార్థన చేయాలంటే యెహోవా అంత ఆయనకి తెలుసు, మనకి తెలుసు. ప్రార్థన బలిపీఠం ఉందో లేదు. వచ్చినప్పుడు రాజేశ్వరంతో వచ్చిన ఈ ఉదయమే అక్కడ మీటింగ్ పొందుతారు. ఉదయం కాలంలో తొందర పోవాలంటే ఎట్లా పోతాం? నేను ప్రార్థన చేసుకునే సమయం నాకు ఉంది, నేను ప్రార్థన చేసుకునే సమయం నాకు ఉందంటే నాకు అసలు రోజు పలకరించాను. ప్రార్థన లేదు మా డోదమ్మా, రోజు ఏం దొరకదు సేవకులకి, ఏం దొరకదు చెప్పండి. ఇక్కడ దొరకట్లేదేమో కానీ బయటకు వచ్చి మస్తు దొరికితే తెలుసా, ఛార్జీ ఇస్తారు, కాస్త కోసం మంచి నాన్ వెజ్ భోజనం పెడతారు.
సరే ఇలా ఆలోచన చేస్తే మీరు చూడండి, ఏమైపోతారు. పిల్లలకి కావాలి, మనకి కావాలి, ఏదో కొద్ది స్వాస్థ్యం దాచిపెట్టుకోవాలి. ఎంత దాచిపెట్టుకోవాలి? సాగులేదమ్మా. ఒక మాస్టర్ గారు అడిగారు, సాగుకు వచ్చిన తర్వాత ఏం సంపాదించడం? నాది పెద్ద లిస్టే ఉండాలి కానీ నీది చిన్న లిస్ట్ అయితే నువ్వు చెప్పాను. నేను ఖమ్మంలో ప్లాట్ కొనుక్కున్నా, మా అమ్మగారి ప్రభుత్వంలో బంగారు గొలుసు చేయించిన, అది కాదు చేయించిన. ఇగో నేను బొమ్మను చేయించుకున్నాను, బొమ్మతో ఉన్నా చెప్పుడు ఇలా ఉంది కదా. మీరేం సంపాదించాలంటే నేను 2 ఎకరాలు పోగొట్టుకొని సంఘం అనుకున్న అమ్మ సంపాదించుకున్నాను. నిజం, చంద్రబాబు నేను పోగొట్టుకున్నాను, నేను సంపాదించుకోలేదు. 3 మందిరం ఉన్నాయి సంఘం పేరు మీద. నా కొడుకులు చెప్తున్నాను, పరిచర్యలో దేవుడు మిమ్మల్ని ఎదుర్కొంటూ మీరు ఇక్కడ నిలబడతారు. పరిచర్య వారసత్వంగా మీ తాత వారసత్వమైన భూములు నేను చంద్రకొండలో అవి మీకు రాసిచ్చిన ఒక బైబిల్ అది ఉంచుకున్నాను. కాబట్టి రాసిచ్చిన, నేను ఎప్పుడు తెచ్చుకొని నన్ను గొడవ పెట్టుకోవచ్చు. నిజమండి, నేను చనిపోయేటప్పుడు కూడా ఎవరు నా చావును పట్టు కూడా ఎవరు కూడా మానసిక వేదన రాకూడదని చేసేసిన పెద్ద పిల్ల. నేను నీ అంత పిచ్చు డబ్బులు లేడు బ్రదర్, నేనేం పిచ్చుని కాదు. నేను చర్చి పరలోకానికి వెళ్తాను. వాక్యం ఏం చెప్తుందంటే పరలోకం మందు మీ ధనాన్ని దాచుకుంటాను. నేను పరలోకంలో నా ధనాన్ని దాచుకుంటాను. నువ్వు ఇక్కడే శాస్త్రపరంగా ఉంటున్నాను. నువ్వు లాంటి కొనుక్కోను, బంగారం కొనుక్కున్నావు, ఇంకా ఏదో కొనుక్కోవాలి చూస్తాను. నాకైతే ఒకవేళ అది అవసరమైతే దేవుడు మనకి ఇస్తాడు. నేను దానికి కాదనలేదు. మీకు అక్కరగా ఉన్నవేమో భరతను తెలిసే నీకు ఇస్తాడు, ఆయన మనకి ఇస్తాడు. ఎగ్జాంపుల్ చెప్తుందండి, దమ్మే కూడా మేము పరిచయకి వచ్చాం. ఇప్పటికీ పరిచయకి 2002 నుంచి ఇప్పటికీ 15 సంవత్సరాల అద్దెలోనే ఉన్నామండి. ఒక ఇంట్లో 1 సంవత్సరం ఇంటి ముందు మొత్తం చెరువు పక్కన బురదే ఉంది. మా ఇంట్లోకి ఎవరు రాలేదు. మేము మా పిల్లలు పెట్టుకోండి, ఇంటి మొత్తం కూడా ఎర్రలు దొరుకుతూ ఉంటే పరుచుకొని అనుకున్నాం. అక్కడ ఒక సాగుడికి ఇల్లు ఉండాలని చెప్పేసి ఇల్లు కట్టించినాము. దేవుడు అక్కడ ఉండొద్దంటే అక్కడ 3,50,000 చర్చిని 2,50,000 ఇల్లుని కూడా వదిలేసి అక్కడి నుంచి మరి దేవుడు చూపెట్టడం తెలుసుకోవచ్చు. అక్కడ రెంట్కి వచ్చిన తర్వాత నిర్దాక్షిణంగా ఈ రాత్రి మీరు ఖాళీ చేయాలంటే పిల్లలు తీసుకుని ఒక 50 చెట్ల కింద పడుతున్నాం. స్థలం కోసం చెప్తుంటే అసలు పైసలు లేవు నా దగ్గర. స్థలం అప్పుడేమో ఒక బిలీవరే, రవి బ్రదర్ బిలీవర్ పీటర్ ఎదుగుతుంటే మీరేం చేస్తారంటే దైవ సేవకులుగా నేను దేవుని సేవ చేస్తానంటే మా ఊళ్ళో ఒక పాస్టర్ కూడా లేడు. అసలు ఇక్కడ ఎవరు రావడానికి వీల్లేదు. RSS ప్రసిద్ధ పరిషత్తు ఉంటారు. మా ఇంటి ముందు మా చుట్టూ వాళ్ళు ఎవరు ఉండడానికి వీళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు. అయితే ఒక అక్క ఒంగోలు నుంచి వచ్చి 40,000 రూపాయలు నా చేతులు పెట్టి ప్రార్థన చేయడానికి పోయింది. మీరు చూడండి, గాడ్స్ ప్లానింగ్ చూడండి. ఒక ఆయన వాళ్ళ అల్లుడికి కూతురుని కొడతా ఉన్న అల్లుడిని కూతురు ఇంటికి తోలిండు. మీ చైన్ పెడుతున్నాడు, చైన్ పట్టుకొని వస్తేనే నా ఇంటికి రాడు. ఆయన ఏడ్చుకుని పోతుంటే ఏంటి నాకు ఏడుతున్నట్టే మా కూతురికి చైన్ పెట్టాలంటయ్యా, మరి ఎట్లా డబ్బులు ఎక్కడైనా డబ్బులు లేవు అని చెప్పేసారంటే నా దగ్గర మీరు తీసుకొని చైన్ పెట్టుకోవాలి. ఆ డబ్బులు ఇచ్చి చైన్ పెట్టుకున్న తర్వాత ఆయన చేయి మెల్లగా నేను పోదందా అని చెప్పేసి నాకు తీసుకెళ్ళింది. ఇది ఇదే మా చైన్. ఇదిగో అక్కడ ఒక రాయి, ఇక్కడ ఒక రాయి వాడుతున్నా, ఇక్కడ ఒక రాయి వాడుతున్నా, నీ కొలతలు లేవు, ఇది మొత్తం నీదే తీసుకోవాలి. నిజమండి, నీదే తీసుకోవాలి. ఎంత 3 గుంటల
8 గజాలు ఆ ప్లేస్ కొంట 2.5 లక్షలు. లోక 18లో చెప్పాడు కదా, అయ్యా లోక 18లో చెప్పాడు కదా ప్రభు, ఇహమందనో పరమందనో పొందకపోడు ప్రతిఫలం అని. అంటే మనకి ఏది అవసరం అంటే ఇస్తారండి. మనము ఇప్పుడు మన కాకి ఇప్పుడు ప్లాట్ కొన్నాడు, పెట్టుకున్నాడు. ఇప్పుడు దాంతో ఏం జరుగుతుంది? దేవునికి మహిమ వస్తుంది. మీరు చెప్పండి, దేవుడికి మహిమ వచ్చేది ఇస్తారా లేకపోతే మహిమ రాని ఇస్తారా? దేవునికి మహిమ వచ్చేది. అయ్యా అసలు దేవుడు మనకి ఏది ఇచ్చినా దాని ద్వారా ఆయన మహిమ పొందుకుంటారు. ఇప్పుడు దానివల్ల ఏంటి మహిమ వస్తుంది? ఒక విషయం అయితే అంటే 2 రకాలు. ఒక పాస్టర్ గారికి ఏమీ లేదు, 20 సంవత్సరాల సేవ చేస్తాను, 20 ఏళ్ళ నుంచి సేవ చేస్తా ఉంటే నేను ఏమీ లేదు, దేవుడు ఏమి ఆశీర్వదించాడని ఒకలాగా. ఇంకొక పాస్టర్ గారిని బాగా తెలిస్తే చుట్టూ వాళ్ళను దేవుడు నమ్మకం బాగా సంపాదించుకుని అది రెండింటి. అంటే మనం బిబ్లికల్గా ఆలోచన చేద్దాం. లోకం అట్లా అంటారు ఇట్లా అంటారు, కానీ బిబ్లికల్గా మనం ఆలోచన చేద్దాం. మీరు క్రీస్తుతో కూడా లేకపోయిన వారైతే పైన వాటినే వెతుకుని అంతే. అక్కడ క్రీస్తు దేవుని కృపాక్షమంతా వచ్చినట్టు పైన వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టండి. అయితే చేతులు వర్తించిన ప్రకారం అన్ని విషయాల్లో వర్తించేసరికి భూమిలో అనే కాదు, అంటే ఎదుగుంటే ఆశీర్వదించుకోవడం అనేది దాన్ని అట్లా మంచివాడు తన పిల్లలు ఆస్తిని ఉండటం తప్పలేదు కానీ మనసు ఉండటం అండి. ఒకదాన్ని మనం ఒక వాక్యం చూద్దాం. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయంలో దైవజనుడు 5వ వచనం నుంచి మనం చదివితే తిమోతికి ఆయన చెప్తా ఉన్నారు, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకుని మనుషులు వ్యర్థ వివాదములను కలుగుచున్నారు. వాటి నుండి తొలగిపోయి సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, దీనిలోని ఏమీ తీసుకొని పోలేదు కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉండుము. ధనవంతులకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలను పడుదు. అట్టివి మనుషుల నష్టములోను నాశనములోను ముంచివేయు. ఎందుకనగా ధనాపేక్ష అన్నారు కానీ ధనము అనలేదు. ధనము ఉండటం తప్పు కాదు, ధనాపేక్ష కీడు. దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యం ఏదో ఒకటి ఉన్నాయండి, మనకి లేవా? అన్యాయం వదిలేశాడా? పోషించట్లేదా? ఏదైనా ఏర్పాటు చేయట్లేదా? మరి ఇప్పుడు ఖమ్మంలో ప్లాట్ కొనుక్కోవాలంటే నేను ఏం బాగు చేయాలి? ఇప్పుడు బాగు దగ్గర ప్లాటింగ్ మీరు ప్లాట్ కొనుక్కోవడం తప్పు కాదు, నేను అసలు. ఎందుకంటే వాళ్ళ ఊళ్ళలో సొంత ఆస్తులు ఉంటాయి, అవి అమ్ముకొని ఇక్కడ సేవ చేస్తారు కానీ ఇక్కడ కొనుక్కోవచ్చు ఒకవేళ. నేను కాదట్లేదు. లేకపోతే కొంతమంది ఉన్నారు సేవకులు, సంపూర్ణమైన సేవ ఇంకా సంఘం ఏర్పడక ముందు వారు బహుగా కష్టపడతారు, వారు సుతార్పణ చేస్తారు, వారు ఆటో నడుపుకుంటారు, వారి చేతి వృద్ధులు ఏమి చేసుకుంటూ ఉంటారు. దానితో సమకూర్చుకుంటారు. తర్వాత దేవుడు వారికి ఒక సంఘాన్ని సహవాసాన్ని సమకూర్చినప్పుడు వారికి అది ఉంటుంది. కానీ దాన్ని బట్టి వారు ఇదేం కాదు. ఇప్పుడు కేవలం ఆత్మీయ బిడ్డలను బేర్ చేసుకొని మనం సంపాదించుకుంటాం, వాళ్ళ ఆధారం చేసుకొని ఏం చేయాలి? నేవీ డిపార్ట్మెంట్ జాబ్ చేస్తారు. దేవుడి సేవ చేస్తే జాబ్ రిజైన్ చేసి దాని ద్వారా వచ్చే అమౌంట్ బ్యాంక్ 7 కోట్ల రూపాయలు భక్త సింగ్ అన్న పాదాల దగ్గర పెట్టి సేవపరచరికి వెళ్ళారు. సేవపరచరికి వెళ్ళిన తర్వాత ఏం చేశారు? తినడానికి వెళ్ళి పక్కింటోళ్ళు గంజి వారుస్తుంటే
దాన్ని భూమి మీద పడబోయకండి, నేను తాగుతామని తీసుకుంటాను. ఈరోజు ఏం తక్కువైంది? ఏం తక్కువైంది అంటే లేఖనాన్ని బట్టి ఆలోచన చేద్దామండి. ఇప్పుడు లోకం ఎట్లా ఉంటుందంటే, మనం తెల్లంగా ఉంటేనేమో అన్నం లేదు. మా ఊరికి వచ్చినప్పుడు ఒక బస్తాలు తీసుకొని వచ్చింది సరుకులు, ఒక గిన్నె, 2 గిన్నెలు, ఒక అన్నం వండుకునేది, ఒక కూర వండుకునేది, సిమెంట్ బస్తాలు వేసుకొని వచ్చింది. ఇప్పుడు డీసీఎంకి వేసుకొని పోతాడు. ఎక్కడి నుంచి వచ్చేది ఇంటికి అంతా మన నెట్లు మా పక్కనే ఆయనకి 8 ఎకరాలు ఉంది. ఆయనకి ఆటో లేదు, ఆయన 2 వీలర్ బండి లేదు. పాస్టర్ గారు ఈ ఊరిలో మీకు ఏం ఆస్తులని అడిగింది, నాకేం లేవని. మరి నీకు 2 వీలర్ ఎట్లా వచ్చింది, నీకు ఆటో ఎట్లా వచ్చిందని అడిగింది. మీరు బాగానే మోసం చేస్తారు ప్రజల్ని. ఆటో అవసరమని దేవుడు ఆటో ఇచ్చాడు, బైక్ అవసరం బైక్ ఇచ్చాడు. నిజంగా వాస్తవంగా ఏం జరిగిందంటే, పాస్టర్ గారు ఒక బ్రదర్ వచ్చాడు, వెళ్ళిపోయాడట. పాస్టర్ గారికి ఏముందో నువ్వు తెలుసుకోవడం చేత కదా అడిగిందట. ఫోన్ చేసి మీతో పాటు షోరూమ్ తీసుకెళ్ళి చెప్పిలక్స్ ఇది మంచి మైలేజ్ వస్తుంది కదా నిజమేనని అడిగాను. ఏమంటే కొత్తగా వచ్చింది మరి నాకు కూడా అది తెలియదు. అంటే మంచి మైలేజ్ వస్తుందా, నేను కూడా తీసుకుంటున్నా, మీరు నా కోసం ప్రార్థన చేయండి. నేను ఆయన కూడా ప్రార్థన చేసిన మెల్లగా బండి ఎక్కించుకొని అది ఇంటికి తీసుకెళ్ళి స్వీట్లు దాని మరి ఫుల్ ఆయిల్ పెట్రోల్ పోయించి ఈ స్వీట్లు మీ సంఘంలో పంచండి, ఈ బండి నువ్వు తీసుకొని పోను. నిజమండి, 10 సంవత్సరాలు మోకాలు నొప్పులు వచ్చి కూడా పిల్లలు, పెద్ద పిల్లలు కూడా సైకిల్ మీద కూర్చొని సైకిల్ సైకిల్. దేవుడు చూస్తున్నాడు, తన సేవకుడు కష్టపడతాడు, చూస్తూ ఊరుకుంటాడా? పెద్ద పిల్లలు అయ్యారు, ముందు కూర్చొని పెట్టుకుంటే తిప్పడానికి అసలు రావడం తోడ తగ్గి పడిపోయి ఒక ఆయన వచ్చాడు. నాకు చిన్న ఆట కొద్దిగా ఇబ్బంది ఉంది, పెద్ద ఆట కొనుక్కుంటుంది, తీసుకొని పోరాడు. నెల రోజులే కొని 2014లో నెల రోజులే మన ఇంట్లో ఆటో కొని తీసుకొచ్చి అట్లా ఇచ్చిపోయే వాళ్ళు సూర్యాపేట మనకు కూడా తెలియదు. దేవుడు అవసరమైతే దేవుడు మన నా జీవితంలో కాదు, నీ జీవితంలో మిమ్మల్ని వదిలిపెట్టే కోపాలు చెప్తారు అలాంటి సాక్ష్యాలు. నేను ఇక్కడ కొనగానే ఏంటి మీ జీవితంలో చెప్తారు చేశారు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం మనం. ఇప్పుడు ఏంటిది, మనం క్రమంగా లేకపోతే మరి ప్రభు ఏం చేద్దాం? ఇతరులకేమో ఏం చెప్తున్నాం? భూలోకంలో మనకు అసలు మనకి పౌరసత్వం అంటే ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది. మన దేన శరీరం అంతా మహిమ కలిగిన శరీరం మార్చుకుంటాడు. ఇక్కడ ఏమి లేకపోయినా పర్వాలేదు. దౌర్భాగ్యం ఏమి చెప్పాలండి, నేను బాప్తిస్మం ఇచ్చిన కుటుంబాన్ని ఒక పాస్టర్ గారు ట్రాక్ చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారం మొత్తం చూసుకున్నాడు. మనకు బంగారం వేసేయి, ఈ బంగారం మనకెందుకు? మన ధనం వేసయ్యే, ఈ ధనం మనకెందుకు అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేయాలంటే మాకు ఇచ్చి మీకెందుకు? ఈయన బంగారాన్ని మార్చేసుకొని నేను ఇంట్లో ఇల్లు కట్టించుకున్నాను. చావుకోవడానికి ఇల్లు లేదు. ఎంత దారుణం అండి అసలు. ఇలాంటివి చెప్తే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏమన్నారు? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏమన్నారు? రేపు దేవుడు నీ ద్వారా అద్భుతం చేశాడు, నువ్వు దేని అనుకుంటున్నావు. సత్యంలో లేకపోవచ్చు ఇట్లాంటి పరిస్థితి. ఇప్పుడు అయ్యా పౌలు గారేమో నాకు అసలు రుద్దులో నాకు ఏసే కావాలి, నాకు ఎందుకు పోగొట్టుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. మాకు ఏసు లేకపోతే పర్లేదు, మాకు ఏం కావాలని ఇప్పుడు ఆది పుస్తకంలో మాకు ఈ ఆస్తుల పాస్తుల్ని మా పరిచయకి ఎన్నో అడ్డంగా అనిపిస్తున్నాయి. మాకు ఇవన్నీ ఎందుకని అందరూ సమిష్టిగా అమ్ముకొని వాళ్ళు సేవ చేస్తుంటే మిమ్మల్ని అమ్ముకోమని కాదు. ఒక విషయం మాట్లాడుతున్నాను, క్రమం ఏంటి? ఈ విషయాన్ని ఏదైతే బోధిస్తామో వారికి ఆ బోధన మన దగ్గర అయ్యా వేదనకరమైన స్థలానికి వెళ్ళొద్దు అని మన ఇతరులకు బోధిస్తాం, హెచ్చరిస్తాం. ఇప్పుడు చెప్పండి, మనం ఎంత మితిమీరు లేకుండా అక్కడికే పోతాం. 6:1 ఇది రాసుకున్నాం.
వేదనకరమైన స్థలానికి వెళ్ళొద్దు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయండి. వేదనకరమైన స్థలానికి వెళ్ళవద్దు అని ఇతరులను హెచ్చరిస్తూనే అక్కడికి మితిమీరిన వేగంతో వెళ్తున్నామేమో, దూసుకు వెళ్తున్నామేమో కూడా రాసుకోవచ్చు. అట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి. నేను ఈ మాట ఎందుకంటే చిన్న వివరిస్తున్నాను. నాకు తెలిసిన ఒక దైవ సేవకులు దేవుడు ఆయన 8 మందిని సమకూర్చారు. 8 మందిని సమకూర్చారు. వారి ద్వారా ఆయన సరైన ఆదాయం రావట్లేదు. వచ్చిన కుటుంబం గడపడం కష్టం. అంటే వాళ్ళని ఎట్లా చూస్తున్నారంటే వీళ్ళు నాకు ఆదాయం అనుభవంగా చూస్తున్నారు, కానీ దేవుడికి వదువుగా మాత్రం చూడట్లేదు. నేను నమ్మకంగా వీళ్ళకి సేవ చేస్తే దేవుడు నాకు నమ్మకంగా పోషిస్తారనే భావన లేదు. పాపం అక్కడ దాకా ఎదగలేదు. వీళ్ళు వల్ల నేను పోషించబడతాను అన్న భావనతోనే ఉన్నారు ఆ ప్రజలు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పరిచర్య ఎక్కువ చేయట్లేదు, పరిచర్య ఎక్కువ చేయట్లేదు. కానీ కాపరి కానీ ఉన్నాడు ఆయన, తిరిగి లేని కాపరిగా ఉన్నాడు. మళ్ళీ ఏ కాపరండి? తీరికలేదు కాదు, గొర్రెలు లేవు కానీ ఆయన మాత్రం తీరిక లేదు. గొర్రెలు లేవు కానీ మనిషి మాత్రం తీరిక లేని కాపరి. ఎప్పుడు ఇచ్చిన ఎక్కడ ఉంటాడు, బైబిల్ పట్టుకుని ఎక్కడో కనపడుతున్నాడు. అక్కడ ఇక్కడే పని ఏంటంటే ఉన్న మతయ్య నన్ను మొత్తం అది ప్రశ్నలిస్తుంది. ఒకరోజు కూర్చోబెట్టి నేను మాట్లాడాను, ఏంటి బ్రదర్ అసలు పరిచయం ఏంటి, ఎక్కడ ఉన్నారు మీరు అంటే, అన్న పక్క ఊళ్ళో ఉండట్లే కానీ నేను సరే పట్టించుకోకపోతే అది వాళ్ళు వేరే వాళ్ళకి వెళ్ళిపోతున్నారు, అక్కడ కూడా లేదు, నాకు చర్చ లేదు, వాళ్ళు కూడా రావట్లేదు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నా బ్రదర్, జీవనం వెళ్ళాలి కదా. నేనేంటంటే పెద్ద పెద్ద పాస్టర్ దగ్గర పోతుంటాను. నేను పెద్ద పెద్ద పాస్టర్ దగ్గర పోతుంటా. ఆ ఫెలోషిప్లో ఈ పాస్టర్ దగ్గరికి వెళ్ళి నేను మీ ఫెలోషిప్ అని చెప్తాడట, ఈ పాస్టర్ దగ్గర వెళ్ళి నేను కూడా మీ ఫెలోషిప్ అని చెప్తాడట. వాళ్ళు వచ్చి ఇక్కడ ఫెలోషిప్ బోర్డు పెట్టడానికి ఇక్కడ ఏమన్నా లేదు. మనం తిరిగి పరిచయం చేస్తాను, సువార్త సేవ చేస్తాను కాబట్టి మీ పేరు మీద చేస్తాను కదా, నాకు సాయం చేయాలంటే ఈ వారం ఏం చేస్తాను, ఈ వారం ఏం చేస్తాడు. మొత్తం ఎన్ని వారాలండి? 4 వారాలు. 4 వారాలకు ఒక ఆయన 1000 ఇస్తారట, ఒక ఆయన 500 ఇస్తారట, ఇంకేంటి 2500 వస్తాను. ఈ పరిచయం ఎందుకు విశ్వాసం పని 2500 కూరగాయలు అక్కడికి సరిపోతానండి, ఇంకా తీసుకొచ్చుకుంటాం. అట్లనే ఉంది కదా ఇప్పుడు పరిచయం. ఇప్పుడు ఏమన్నా దేవుడు చెప్పడం. ఇప్పుడు ఈ వ్యక్తి ఎంత వేగంగా దూసుకొని పోతున్నాడు. ఎట్లా దీన్ని మనము దేవుడు మెచ్చదగినట్టుగా ఉంటుందా ఆలోచించేద్దాం. చివరిగా ఇవన్నీ మనం ఒకసారి ఆలోచించేద్దాం. ఏమంటే మనం గొప్ప ప్రసంగికులం కావచ్చు, మనం గొప్ప ప్రసంగికులం కావచ్చు, అయినంత మాత్రం దేవుడు మనకేమి గిఫ్ట్లేని ఇవ్వడం. నేను గొప్ప ప్రసంగికులు ప్రభా, నేను రక్షణ పొందకపోయినా పర్వాలేదు, నాకు రక్షణ లేకపోతే పని కుదరదు. మనకు ఆ స్టెప్ లేకపోతే అవతల పంపించండి. మనమే ఆధ్యాత్మికమైన సత్యాలను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నట్లయితే, నిర్లక్ష్యం చేసి ఇతరులకు మాత్రం అవే సత్యాలు బోధిస్తూ ఉన్నట్లయితే దేవుడు శబాసాన్ని మెచ్చుకుంటాడా? ఏమండి, దేవుడు శబాసాన్ని మెచ్చుకుంటాడా? ఏం చెప్పినా నమ్మకం గురించి అసలు ఒక్కొక్కడికి కాళ్ళ కింద మట్టి ఆకలే, ఒళ్ళు ఒలుగు పుట్టి బయట వాళ్ళు ఎంత అద్భుతంగా రిపెంటెన్స్లోకి వచ్చారు అని అనడు. అసలు ఈ సత్యాన్ని మనిషి నువ్వు ఎంత బాగా చెప్పావు, ఏం సొంతం అదేం పని చేస్తావు. మనమే ఆధ్యాత్మిక సత్యాలు నిర్లక్ష్యం చేస్తూ ఇతరులకు అవే సత్యాలు బోధిస్తూ ఉంటే దేవుడు మెచ్చుకుంటాడా?
మనం గొప్ప పాట పాడితే మెచ్చుకుంటాడా? రక్షణిస్తాడా? గొప్ప ప్రసంగం చేస్తే రక్షణిస్తాడా? ఎప్పుడు మనకున్న ఆస్తి అంతా కూడా పంచిపెట్టుకుంటూ పోతే రక్షణలోకి వస్తాం, మనం నిలబెట్టుకుంటాం మన రక్షణని? నో. విశ్వాసం బట్టి నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. పవిత్రంగా జీవించి మన యజమాని పనులు నమ్మకంగా కొనసాగిన దేవుడు మనం రక్షిస్తాం. ఎంత గొప్ప సేవకులమైనా అంతిమ విజయం దగ్గరే మనం వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వెవరివి? నేనెవరు నీకు తెలియదు. ప్రపంచమంతా నా పేరు మారుమోగింది. నేను వస్తున్నానని దేశం ఒక దగ్గరకు వస్తుంది. ఇల్లుకి అంటారు ఒక ప్లేస్ గురించి అంటే ఒక కళ వచ్చింది. ఆయన చనిపోయేటప్పుడు ఒక నరక సంబంధమైన సంగీతం వచ్చిందంట. ఆత్మ సంబంధం పరలోకానికి వెళ్ళిపోతున్న ఆనందకరమైనది కాకుండా వేదనకరమైన ఒక సంగీతం వచ్చిందంట. ఒకసారి భయపడి ఉలికిపడి లేచిందంట. ప్రభువా, ఏంది నాయన నాకు ఇది ఇట్లాంటి కాలం వచ్చింది, దర్శనం వచ్చింది, అసలు ఏం జరుగుతుంది ఆయన? బాగా పూలు పెట్టుకోండి దేవుడు. తను పోయేది నరకానికి కాక అదే వచ్చింది. ఈయన గుండె అసలు ఆగలిది కొట్టుకుంటారు. అదేంటి? నేను ఎక్కడికి వెళ్ళి 1,00,000 కొద్ది జనం ఇస్తాను, ప్రపంచాన్ని అంతా కూడా నేను పరిచయం చేసిన నేను నరకానికి పోవడం ప్రకటించిన ఆయన చేయగలను. ప్రార్థించండి 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 అని అన్నావు, కానీ నువ్వు ప్రార్థించలేవు. నువ్వు చెయ్యని పని అవతలకి ఎట్లా లాభసాలుగా అనుకున్నావు అంటే పరిచర్య మొత్తం మానేసి 1 సంవత్సరం మొత్తం ప్రార్థన గదిలో కూర్చున్నాడు. తర్వాత అమెరికా గురించి ఒక దర్శనం చేసి దానికి ఒక ప్రవచనం చేయడానికి చనిపోయాడు. పరిచయం రాలేదండి. ఇన్ని నా జీవితకాలం అంతా తిరిగి రెస్ట్ లేకుండా తిరిగి ప్రార్థన చేసేంత ఉద్యోగం లేకుండా శరీరాన్ని నలగొట్టుకొని నేను సేవ చేసిన. ఇప్పుడు పరలోకం దక్కకపోతే నాకు ఈ పరిచయం తెలియదు. అందరి డేట్లు మానేసిన కదా కూర్చుండండి. దాదాపు 1 సంవత్సరం కాలం కూర్చోండి. ఆయన చనిపోయింది లాస్ట్లో. నాకు అనిపించింది అట్లాంటి గొప్ప సేవకుడికే దేవుడు నువ్వు ఎంత చేసినవయ్యా, అంత చేసినవయ్యా, శబాస్ అయినా అంటలేదు. మరి మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏమండి? పని ఎంత నమ్మకంగా చేసిన ఉంటుంది కాదు, వాక్యానుసారంగా ఎంత నమ్మకంగా చేసిన ఉంటుంది కాదు. పని ఎంత చేసినా ఉన్నది కాదు, అది ఓకే. కానీ వాక్యానుసారంగా మనం సరి చేసుకుంటూ ఎంత చేసామన్నది చాలా ఇంపార్టెంట్. కాబట్టి స్వీయ పరీక్షలో మొట్టమొదటిగా రక్షణార్థమైన కృపా కార్యములు ఒకసారి ఆలోచించి ఏ సత్యాలైతే విశ్వాసులకు బోధిస్తున్నామో ఆ సత్యాలు మన జీవితంలో మనం అనుభవించామా? ఇదొక్కటి పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, విశేషం గురించుకుందాం. ప్రియమైన వారు ఒకసారి ఆలోచించండి. మన ముందున్న సంఘం ఎంత బలంగా ఉండాలని మనం చేస్తూ ఉంటామో మరి మనం అంత బలంగా ఉన్నామా? ఏ విషయాల్ని నమ్మమని పురుగొల్పుతామో సంఘాన్ని, వాటిని మనం నమ్మగలుగుతున్నామా? ఒక నామకార్థపు క్రైస్తవుడే నరకానికి పోతాడు. నేను బోధించినావు నామకార్థపు క్రైస్తవుడు కనుకుంటే నరకానికి పోతాడని చెప్పిన మనము వాక్యానుసారం లేని సేవకుల మధ్య నామకార్థపు క్రైస్తవ్యమే భయంకరమైన మనం అంటే వాక్యానుసారము కానీ కాపరిగా ఉండటం మరింత భయంకరమైన విషయం కదా. అందుకని
చేయ నేను ఎక్కడైనా తప్పిపోయానేమో, మనుషులకు తప్పిపోయే స్వభావం కలిగిన కానీ స్వీయ పరీక్ష చేసుకోవాల్సిన ప్రార్థన చేసుకున్నాను. కృప పొందని అనుభవం లేని ప్రసంగికుడు భూమిపైన అత్యంత దుఃఖపడే వ్యక్తుల్లో ఒకరు. ఒకవేళ ఇప్పుడు దుఃఖం ఉండకపోవచ్చు, కానీ రేపు వచ్చే భయంకరమైన దుఃఖం మనం పాల్గొంచుకుంటాం. కనుక జ్ఞాపకం చేసుకున్నాం, చిత్రం చేసుకున్నాం, మన మధ్యలో తిమోథేయ గారు చిత్రం చేస్తారు. స్తోత్రుడు నాయన, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇంతవరకు దాసులు దైవజనులు అదే పాస్టర్ నిలబెట్టుకొని స్వీయ పరీక్ష చేసుకునే విషయంలో సేవకులుగా మేము మా వ్యక్తిగతమైనటువంటి లోతుల్లోనికి పరిశీలన చేసుకోవడానికి ఈ దాసుల ద్వారా అనేకమైనటువంటి విషయాలు తెలియపరుస్తూ వచ్చారని వందనాలు చెల్లిస్తున్నాను. మేము బోధించే వారంగా మాత్రమే కాదు, కానీ వాటిని అనుసరించి వాటి ప్రకారంగా జీవిస్తూ బ్రతుకుతూ అనేకులకు ప్రకటించే వారిగా మాకు అది నేర్చుకొని జీవించాలని తెలియజేసుకొచ్చారు. వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి సేవకులు మేమందరూ కూడా ఈ విధముగా లోతుగా ఆలోచన కలిగి ఇంకా పరిపూర్ణతలోనికి వెళ్ళడానికి కూర్చోబడి మా తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవ, ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మికమైన విషయాల్లో మేము నిర్లక్ష్యంగా ఉండకుండా అనేకులకు బోధించి మేము ఒకవేళ నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోకుండా ఒకవేళ ప్రభా మేము ఆ యొక్క కృపను నిరాకరణ చేసుకుంటామేమో అని మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవచ్చు. జాగ్రత్త పడమని వాక్యభాగం నుంచి హెచ్చరికపూర్వకంగా అనేకమైన లేఖనాలను స్వీయ పరీక్ష అనే మొదటి సెక్షన్లో దాసుల ద్వారా అనేకమైన విషయాలను మీరు తెలియపరచాలని వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా, మీరు దర్శించండి, ఇంకొను బలపరచండి. ఈరోజు ప్రారంభించబడినటువంటి దైవదేవుని మార్గదర్శనం చక్కటి ప్రభా ఈ యొక్క పాఠ్యాంశంలో నుంచి ఈ దినమందు విషయాలన్నింటినీ ఇంకా ఆచరణలో పెట్టడానికి, ఆచరిస్తూ ఇంకా మరెక్కువగా జాగ్రత్తగా ఉండటానికి ప్రభుత్వమని ప్రార్థిస్తున్నాను. నరకముల గురించి అనేకులకు బోధిస్తూ ఆ విషయం మేము నిర్లక్ష్యంగా ఉండక జాగ్రత్త కలిగి భయభక్తులతో మేము అనుసరిస్తూ మీతో అనుదిన సహవాసం చేస్తూ ప్రభా ఎంత ఒత్తిడితో ఉన్నప్పటికీ, ఎంత దూర ప్రయాణాలు చేసి అలసిపోయినప్పటికీ మీతో చక్కటి అనుబంధం, సంబంధం, ప్రార్థన సహవాసం కలిగి అనుదినము మీతో మంచి ఆత్మీయ సహవాసం కలిగి జీవించే కృపనివ్వండి. తండ్రి వందనాలు. ఈ విన్నటువంటి మాటలన్నీ మాలో మూలంతులుగా ఫలింప చేయండి. తండ్రి ఈ స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా, మీరు కృప చూపండి, సంస్థమైపు పొందండి. ఈ మొదటి సెక్షన్లో ఇంతవరకు అద్భుతంగా కృప చూపి దాసుని పెట్టుకొని వాడుతున్నారు. తండ్రి ఇది దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, సేవకులకు మేలుకరంగా, ప్రయోజనకరంగా ఉండడానికి చూపిన మహాప్రభుత్వం పొందన్నారు. తండ్రి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేయబడిన మా ప్రార్థనలను నిరాకరించండి. ఈ రీతిగా కలిసి సహవాసం చేయడానికి ఈ నెలలో ఈ స్థలంలో అవకాశం ఇచ్చిన దైవజనులు మానవకైన పరిచయ కుటుంబాన్ని కూడా దీవించి ప్రభుత్వం చేసినట్టు పొందాలి. చేరించిన ప్రతి దైవజనుని వారి కుటుంబాల సంఘాలను పరిచయం ఆశీర్వదించి సంపూర్ణత్వంలోకి నడిపించుకునే కృపాను యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. రాజేష్ గారు పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఒక మధ్యాహ్న సమయంలో దాసులను పెట్టుకొని విషయాలు మాట్లాడాలి, చర్చించిన దాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. వాక్యము తండ్రి అని నన్ను ధ్యానించి తండ్రి
కారణం రోజు గణించి అదే ధ్యానిస్తూ ఉండగా ఈ ధ్యానంలో ప్రభావం రోజు పనవాస్తులు మరుసటి సంతకం విజయకరంగా జరిగింది పనవాలు తెలుసుకున్నాను. మీరు మేలు తెచ్చుకొని మన యొక్క శిక్షణలో తోడుకొని గుడి చెరువుకి సేవకులందరినీ ఆశీర్వదించిన ఈ అవకాశం కలిగించిన స్థానిక సేవకులను ఈ పరిసరంలో ప్రాంత సేవకులందరూ దీవించి ఆశ్రయించిన కోసం భద్రపరచడం మా ప్రేమ రాజరక్షకుడైన యేసు నామమున తండ్రి. ఆమేన్. ఆమేన్.